నానో యూరియా, నానో డిఏపి, నానో యూరియా, నానో డిఏపి అనే దాన్ని ఎందుకు వాడాలి, నానో డిఏపి, నానో యూరియా అనే విషయాలే ఎందుకు ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువగా ప్రచారంలో ఉంటున్నాయి, అందరూ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఏందనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము. అయితే నానో డిఏపి అనేది, నానో యూరియా ఫస్ట్ అనేది ఇఫ్కో కంపెనీ వాళ్ళు తయారు చేసిండ్రు. అది నానో యూరియా కాడికి, తర్వాత నానో డిఏపి కాడికి కోరమండల్ కంపెనీ వాళ్ళు తయారు చేసిండ్రు. ఇదంతా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వాళ్ళు తయారు చేసిండ్రు. వీటిని ప్రధానంగా తయారు చేయడానికి గల కారణం ఏంటంటే, ఫర్టిలైజర్స్ మనము ఏదైనా కానీ తీసుకోవాలనుకున్నా కానీ అవి ఎక్కువ మోతాదులో 40 kgs 50 kgs బ్యాగ్స్ అనేటివి తీసుకోవాల్సి వస్తుంది. ఆ 40 kgs 50 kgs బ్యాగ్స్ అనేటివి ఎంత మోతాదులో అంటే, అది ఒక వెయిట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో 40 kgs. ఇదేమో ఒక 500 ml లేకుంటే 1000 ml లీటర్ రూపంలో మాత్రమే కలిగి ఉన్నటువంటి లిక్విడ్ కంటెంట్. అయితే దాంట్లో దాన్ని మోయడానికి అంత ఈజీ కన్వెంట్ అనేది ఉండదు. దానికి మోయడానికి ఎక్కువ శక్తి అవసరము, ఎక్కువ బరువు అవసరము. ప్లస్ వాటిని తయారు చేయడానికి భారతదేశంలో వాటికి సంబంధించిన ముడి సరుకులు అనేటివి లేవు. బయట నుంచే తీసుకొని మనోళ్ళు ఆ ముడి సరుకు నుంచే తీసుకొని యూరియా కానీ, డిఏపి కానీ, పొటాష్ కానీ వీటిని తయారు చేస్తున్నారు. అయితే మన దేశంలో ప్రజెంట్గా యూరియా అనేది, డిఏపి అనేది జనాభా పెరుగుదల గురించి, మన యొక్క పంటల యొక్క అవసరాలు మరియు దిగుబడి సామర్థ్యాన్ని పెంచుకోవడం గురించి వీటి వాడకం అనేది పెరగడం జరిగింది. అయితే వీటిలో మనం ప్రధానంగా చూసుకుంటే ఇఫ్కో నానో యూరియా అనేది దీంట్లో 40% ఉంటుంది. ఈ 40% అనేది మనం ఒక 100 కిలోల యూరియాలో 46% నత్రజని ఉంటుంది. అయితే దానికి ప్లస్ ఈ హాఫ్ లీటర్ ఏదైతే ఉందో, ఈ హాఫ్ లీటర్ దానికి సమానం అన్నమాట. ఈ హాఫ్ లీటర్ ఉన్న దాంట్లో 4% వెయిట్ బై వాల్యూమ్ చొప్పున ఉంటుంది. అంటే లిక్విడ్ రూపంకి వచ్చేటాలకు వెయిట్ బై వాల్యూమ్ రూపంలోకి వచ్చేస్తుంది. అయితే మనము ఈ ఘన పదార్థంలో ఉన్నటువంటి ఎరువులు ఏవైతే వాడుకుంటామో అవి ప్రధానంగా ఏమవుతాయంటే, మనం చేనులలో చల్లుకోగానే భూమి లోపల కొన్ని భూమి లోపల బ్యాక్టీరియాలు కానీ, తర్వాత వానపాములు కానీ, ఇవన్నిటివి ఎక్కువగా డైరెక్ట్ ఎఫెక్ట్ పడి చనిపోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా ఎన్విరాన్మెంటల్ వాతావరణంగా కాలుష్యం అనేది అధికంగా రావడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి నానో టెక్నాలజీ రూపంలో ఇఫ్కో కంపెనీ వాళ్ళు తయారు చేసిండ్రు. వాళ్ళు ఫస్ట్ డిఏపి, వాళ్ళు ఫస్ట్ యూరియా అనే మాలిక్యూల్ని వాళ్ళు తయారు చేసిండ్రు. వాళ్ళు తయారు చేసింది ఏంటంటే, మనం ఫస్ట్ సెకండ్ డోస్లలో మనము ద్రవ పదార్థంలో ఏదైతే చల్లుకుంటామో నెక్స్ట్ టైం కూడా అదే రూపంలో కానీ చల్లుకోకుండా ఉండడానికి మనము ఏదైనా పంట యొక్క దిగుబడి వచ్చే సమయం కానీ, పుష్పాలు, పూలు, తర్వాత కాయలు, పిందెలు కానీ దిగుబడి వచ్చే సందర్భంలో మనము ఒకసారి పిచికారీ దీన్ని 1 లీటర్ పర్ ఎకర్ చొప్పున చల్లుకుంటే సరిపోతుంది. లిక్విడ్ పోర్షన్లో ఈ లిక్విడ్ పోర్షన్లో ఉన్నది కాబట్టి చల్లుకుంటే తక్కువ అవుతుంది అని మనం అనుకుంటాం. కానీ ఇది తక్కువేం కాదు. ఇది డైరెక్ట్ ఆకుల మీద పడుతుంది. ఆకుల మీదతో పాటుగా కాండాల మీద కూడా పడతాయి. అది పడడం కూడా దాని యొక్క పనితీరుని అనేది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ఇది నానో టెక్నాలజీ యొక్క లక్షణము. ఇది ఇఫ్కో కంపెనీ నానో యూరియా.
తర్వాత ఈ డిఏపి అనేది మనం చూసుకున్నట్లయితే నానో డిఏపి దాంట్లో మనం డిఏపి అంటే డై అమోనియం ఫాస్ఫేట్ అని అంటాం కదా. ఆ బ్యాగ్లో 100 కిలోల బ్యాగ్లో 46% ఫాస్ఫరస్, 18% నత్రజని అనేది ఉంటుంది. అయితే దాన్ని సింప్లిఫై చేయడానికి ప్లస్ మన రైతు సోదరులు కూడా లిక్విడ్ ఫామ్లో ఉన్నదాన్ని అప్లై చేసుకుంటే కూడా ఎక్కువగా ప్రయోజనాలు చేకూరుతాయి. ప్లస్ దిగుబడి అనేది మంచిగా వస్తున్న ఉద్దేశంతో ఈ నానో డిఏపి అనేది తయారు చేయడం జరిగింది. ఇది ప్రజెంట్గా ఈ నానో డిఏపి అనేది ఈ డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్ అంటే 2 విధాలుగా అంటే నత్రజని ఫాస్ఫరస్ ఉంటుందని ఎట్లయితే డిఏపి 100 కిలోల బ్యాగ్లో చెప్పినామో దీంట్లో కూడా నత్రజని ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. నత్రజని అనేది 2 భాగాలుగా ఉంటే నత్రజని అనేది ఇక్కడ మనం చూపిస్తున్నట్లు 2 భాగాలుగా ఉంటే ఫాస్ఫరస్ అనేది 5 భాగాలుగా ఉంటుంది. ఇది 0 అనేది పొటాష్ అనేది 0 భాగాలుగా ఉంటుంది. అయితే దీంట్లో వాళ్ళు తయారు చేసిన దానికి వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇది అనేది నానో ఫర్టిలైజర్ అనేది క్లియర్గా పెట్టి దానికి నానో డిఏపి 2:5:0 లెక్కల ఇచ్చేసిండ్రు. దాని తర్వాత ఇటు సైడు డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ బ్యాచ్, తర్వాత డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరు, తర్వాత ఎక్స్పైర్ ఎప్పుడు ఉంది, దాని రేట్ అనేది వాళ్ళు క్లియర్గా ఇస్తారు. ఈడ క్యూఆర్ కోడ్ ఆల్రెడీ ఇందాక మనం చూపించినాము. అయితే ఈ నానో డిఏపిలో ప్రధానంగా మనము నానో డిఏపి అనేది ఒక బ్యాగ్ తీసుకుంటే 1200, 2000, 1200, 1400, 1500, 1800 ఉంటుంది. అది గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వంగా. అయితే ఇది ఓన్లీ 600 రూపీస్కే వస్తుంది. ఈ 600 రూపీస్కి వచ్చేదానికి ఏమవుతుందంటే మనము మోసే 50 కిలోల బస్తా అనేది కాకుండా తక్కువ మోతాదులో ఉండడము ప్లస్ ఈజీగా చల్లుకోవడము అనేది ఉంటుంది. దీంట్లో ఈ నానో డిఏపి అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ నానో డిఏపి, నానో యూరియా అనేది మన రైతు సోదరులు ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకసారి ఒక మోతాదులో పిచికారీ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎక్కువగా ఫర్టిలైజర్లు వాడకుండా దీన్ని వాడకం చేసి దీనికి సింప్లిఫై అవ్వాలి. తర్వాత దీనికి సంబంధించిన వివరాలు మీకు చెప్పేది, ఈ నానో టెక్నాలజీ కలిగినటువంటి యూరియాను, డిఏపిని రైతు సోదరులు మంచిగా వాడుకొని మంచి పంట యొక్క ప్రయోజనాలు పొందుతారని, మంచి దిగుబడిని సాధిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.